విద్యావాసుల అహం 1 hour 42 minutes రన్ టైంతో ఆహాలో రిలీజ్ అయిన సినిమాని చూసిన తర్వాత నాకైతే కొన్ని మూమెంట్స్ తప్ప మోస్ట్ ఆఫ్ ద సినిమా అంతా ఎంటర్టైనింగ్గానే లేదండి. ముందే భార్యాభర్తల గొడవలు అని ట్రైలర్ చూసి చెప్పగలిగే స్టోరీ లైన్, దానికి తగ్గ ఫీల్ గుడ్ ఎంటర్టైనింగ్ సీన్స్ అయితే ఏం లేవండి. ఒక క్లైమాక్స్లో 2 సీన్స్, పెళ్లికి ముందు ఒక 2 సీన్స్, మిగతాదంతా ముఖ్యంగా పెళ్లి అయిన తర్వాత చాలా వరకు అక్కడే స్టక్ అయినట్టు బోరింగ్గా అనిపించింది. రన్ టైం తక్కువైనా సరే లాంగ్ అయిన ఫీల్లో వచ్చింది. నాట్ ఏ వర్త్ వాచింగ్ ఫిల్మ్ అనిపించిందండి. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే మధ్యలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, ఒక 5 minutes, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, స్టార్టింగ్లో దేవలోకంలో సేద తీరుతున్న శ్రీ మహావిష్ణువు గారి దగ్గరికి నారదుడు రావడంతో ఆ కాన్వర్సేషన్ కాస్త శ్రీ మహావిష్ణువు గారిని ఒక పెళ్లి కథను చూపించేలా చేస్తుంది. ఆ పెళ్లి కథనే హీరో హీరోయిన్ అయిన విద్యావాసులది, అలాగే శివాని రాజశేఖర్ గారిది మరియు రాహుల్ విజయ్ గారిది. అసలు ఏం జరిగింది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్, చిన్న చిన్న మూమెంట్స్ లైక్ ఫస్ట్ సాంగ్ స్టార్టింగ్లో గుడిలో కలిసే సీను, ఇద్దరు మాట్లాడుకున్న పెళ్లికి ముందు ఐస్ క్రీమ్ కోసం కలిసే సీను, సునీత గారు పాడిన ఒక పాట, పెళ్లికి ఫామ్ ఫిల్ చేసే ఎలిమినేషన్ ప్రాసెస్, క్లైమాక్స్లో ఎదురెదురుగా బదులు చెప్పుకునే సీన్స్, స్టార్టప్ ఐడియా, ఈ సీన్స్ కొన్ని పర్లేదు ఓవరాల్ మూవీలో. ఇలాంటివి ఎక్కువ పెట్టుంటే బాగుండు. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొన్ని చోట్ల బాగుంది. మైనస్ పాయింట్స్, భార్యాభర్తలు అనే పాయింట్ చుట్టూ తిరిగిన ఆ అనుబంధాన్ని ఫీల్ అయ్యే ఫీల్ గుడ్ సీన్స్ అయితే చాలా వరకు లేవండి. పెద్ద మైనస్ ఇది. స్టోరీ ఆల్రెడీ ప్రెడిక్టబుల్, కానీ కనీసం ఇవైనా ఎంటర్టైన్ చేసేటట్టు లేవు. వెరీ లిమిటెడ్ సీన్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి. అసలు ఎమోషనల్ డెప్త్నే లేదు. కొన్ని సీన్స్లో యాక్టింగ్ కూడా అతిగా అనిపించింది. స్టార్టింగ్లో కొన్ని రొటీన్ డైలాగ్స్, రొటీన్ జోక్స్ అందంగా ఉన్నాయని అండర్లైన్ చేసి చెప్పినట్టు మధ్యాహ్నం అలవాట్లేదు ఇలాంటి రైమింగ్ డైలాగ్స్ కొన్ని పర్లేదు, కానీ డైలాగ్స్ అయితే చాలా ఆర్డినరీగా ఉన్నాయి. ఎంగేజ్మెంట్ అయిన వెంటనే పెద్ద గ్యాప్ లేకుండా పెళ్లికి కలుద్దాం అని చెప్పుకునేంత ఫాస్ట్గా పెళ్లి అయిపోయినట్టు చూపించారు. సెకండ్ హాఫ్లో ఏదో ఒక విధంగా ఇంకా అక్కడే ఉండి రిపీట్ చేస్తారు తప్ప మనం ఇదే రియాలిటీ అని యాక్సెప్ట్ చేసి ఎంటర్టైన్ అయిపోయేంత ఎంటర్టైనింగ్ ఏది లేదు. సెకండ్ హాఫ్ మధ్యలో హీరోకి ఉన్న ఒక సాంగ్ అన్నెసెసరీగా అనిపించింది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, వన్ టైం వాచ్ అని కూడా చెప్పలేనండి. ఏదో ఆ ప్లస్ పాయింట్స్లో మెన్షన్ చేసిన లిమిటెడ్ మూమెంట్స్ తప్ప మూవీ పెద్దగా షైన్ అవ్వలేదు నా వరకు. సో డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.255. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.